క్యాబేజ్ పకోడీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్గా నేను చెప్పిన కొలతలతో కానీ మీరు చేసినట్లయితే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనం రెస్టారెంట్స్లో కానీ హోటల్స్ కర్రీస్ పాయింట్లో కానీ ఇలా చేస్తుంటారు కదా, మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక హాఫ్ క్యాబేజ్ తీసుకున్నాను. అవి సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని వేసుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే మనం రెడ్ కలర్ ఉంటుంది కదా, అది కొంచెం వేసుకోవాలి. అది ఆప్షనల్ అండి, మీరు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే గరం మసాలా 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం వేసుకోవాలి. 4-5 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ కలిపిన తర్వాత 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే 3 to 4 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. బాగా కలుపుకుంటే మన క్యాబేజ్లోనే కొంచెం వాటర్ ఉంటుంది. ఆనియన్స్ క్యాబేజ్లో వాటర్ ఉంటుంది కదా, మనం వాటర్ యాడ్ చేయకూడదు. ఇలా బాగా మిక్స్ చేస్తే ఇలా ముద్దగా వస్తుంది, కొంచెం వాటర్ అనేది వస్తుంది. తర్వాత మనం కడాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మనం ఈ క్యాబేజీని రౌండ్గా బాల్స్ లాగా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొద్దిసేపు సిమ్లోనే పెట్టేసి అలాగే ఉడకనివ్వాలి. క్యాబేజ్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. మనం హై ఫ్లేమ్లో కానీ పెట్టేసామంటే అవి మాడిపోతాయి. అందుకని లో ఫ్లేమ్లో కొంచెం ఉడికిన తర్వాత మనం చిన్నగా దాన్ని టర్న్ చేసి తిప్పి బాగా కాల్చుకోవాలి 2 సైడ్. తర్వాత అన్నీ తీసుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. వెరైటీగా క్యాబేజ్ అనేది తింటే మంచిది కదండి. ఇలా మనం చేసుకొని తింటే ఇంకా హెల్తీగా ఉండొచ్చు. తర్వాత ఆయిల్లోనే మనం కొంచెం కరివేపాకు, కొంచెం ఒక 3 or 4 పచ్చిమిర్చి వేసుకోవాలి కట్ చేసి పెట్టుకుంది. ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి మనం ఆ పకోడాలో వేసుకొని బాగా కలిపేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన క్రిస్పీ క్యాబేజ్ పకోడీ అనేది మనం ఇంట్లోనే టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.